భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో వైభవంగా శివాలయ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. కేశవపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం ఆవరణలోని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారిచే ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి ఆశీర్వచనాలు తీసుకున్నారు. మహాకుంభాభిషేకానికి కేశవాపురం, జగన్నాథపురం, పాల్వంచ చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ప్రతిష్టానం ప్రధాన జాతీయ రహదారి పక్కనే ఉండడం చేత కొంతమేర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామంలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈరోజు శివాలయ ప్రతిష్ట 11:30 పీఠాధిపతి తుని నుంచి వచ్చారు. ఆ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి గారి చేతుల మీదుగా శివాలయ ప్రతిష్ట ధ్వజ అత్యద్భుతంగా జరపబడింది. ఈ ప్రతిష్టా కార్యక్రమం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వీరాస్వామి వారి పర్యవేక్షణలో జరపబడింది. అలాగే దేవాదాయ శాఖ సిబ్బంది అందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు పాల్గొన్నారు. వాలంటీర్స్ మిగతా అందరూ కూడా ఇక్కడ కోఆపరేషన్, సుమారు 20,000 మంది భక్తులు ఇక్కడ హాజరయ్యారనేది అంచనా. అలాగే 12:15 60 సంవత్సరాల కాలము అమ్మవారి ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా జరపబడిన మహాకుంభాభిషేక కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరపబడింది. ఈ కార్యక్రమంలో శ్రీత కలెక్టర్ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు వారు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఉండే స్థానికులు, పురప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన వ్యక్తులకి, ప్రతి వ్యక్తికి పేరు పేరున దేవస్థానం తరపున, దేవాదాయ